వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన వ్యక్తులు తమ గురించి మాట్లాడటం సరికాదన్నారు మహాబుల్లా, జయచంద్ర, అహ్మద్, జనార్దన్ రెడ్డి. స్నేహం కోసం కండువా వేసుకున్నామని గంటకే కండువా తీసేశామన్నారు నేతలు. టీడీపీని నాశనం చేసేందుకే మన్సూర్ అలీ ఖాన్, సుబ్బారెడ్డి వచ్చారని ధ్వజమెత్తారు. ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కమలాపురము, అంజద్ అన్న, సురేష్ అన్న వీళ్ళంతా కోవిడ్కి వచ్చినారు. మానవత్వంగా ఫ్రెండ్షిప్లో ఒకటి రంజాన్ నెలలో ఇఫ్తార్ విందు ఇచ్చాను వాళ్లకు. ఆ ఇఫ్తార్ విందుకు 30-40 మంది వచ్చినారంతా కలిసి నా ఫ్లాట్లో కోవిడ్లో. దానికి వాళ్ళు షరత్ పెట్టినారు, మీరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు కండవా కప్పుకుంటే మనం అన్నం తింటాం, లేకుంటే అన్నం తిన్నాము అని చెప్పి షరతు పెట్టింటే 1 గంట కోసం ఏమవుతుంది అని చెప్పేసి నేను మా తమ్ముడు కరీం ఖాన్ అనే ఇద్దరు కండవాలు వేసుకున్నాం. మా తమ్మునికి కండవా రవీంద్ర వేసినాడు, అంజద్ అన్న నాకు కండవా వేసినాడు. భోజనాలు అయిపోయినాయి. 1 గంట తర్వాత కండవా తీసేసి నేను మళ్ళీ తెలుగుదేశం కండవా కప్పుకొని వాళ్ళందరితో చేయగలిపాను. అన్న మీరు అన్నం తినాలని చెప్పేసి నేను కండవా వేసుకున్నాను మీకోసము. నా జీవితంలో తెలుగుదేశం పార్టీ మారే ప్రసక్తే ఉండదు, మీ పార్టీలో వచ్చేది ప్రసక్తే ఉండదు. ఫ్రెండ్షిపే రాజకీయమే అని చెప్పేసి ఒకే 1 గంట కోసం నేను కోయిట్లో వేసుకున్నాను కండవా. అంతా పోను మీరు చేసింది ఏంటి? ఈ ఫోటోలో మన్సూర్ అలీ ఖాను సద్దల రామకృష్ణారెడ్డితో అందరితో కలిసి ఎలక్షన్లు రాక 3 నెలల లోపల పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ కోసం కండవ వేసుకుంటే కోవిడ్లో ఆ ఫోటోని నేను పెట్టి ప్రెస్ మీట్లో రాత్రి ఒక పార్టీ అంట, పగలు ఒక పార్టీ అంట. నేను